ఈ రోజు మనిషి తాను కలిగి ఉన్న అపవిత్రమైన అలవాటుల నుండి బయటపడాలి, విడిచిపెట్టేసేయాలి అని వద్దు అంటున్నావు కానీ విడిచిపెట్టలేకపోతున్నావు. కారణము, బంధించబడ్డావు. ఏదైతే నీ శరీరాన్ని పాడు చేస్తుందో, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, నీకున్న ఆస్తిని పాడు చేస్తుందో, నీకున్నటువంటి కుటుంబాన్ని పాడు చేస్తుందో, బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తుందో, ఆ అలవాటు విడిచిపెట్టాలి. నీకుంది, విడిచిపెట్టలేకపోతున్నావు. కారణం ఏమిటంటే దానికి నువ్వు బానిసమైపోయావు. అలా పాపానికి బానిసమైపోయిన, పాపిష్టి అలవాట్లకు బానిస అయిపోయిన, బందీవైపోయిన నిన్ను ఈ లోకంలో ఎవరు బాగు చేయగలరో చెప్పో, ఎవరు నిన్ను విడిపించగలరో చెప్పో. ఈ బ్రతుకే పాడైపోతే ఎవరి దగ్గరకు తీసుకెళ్లగలవు? మనిషిని సృష్టించిన దేవుడు, ఆ దేవుని కళ్ళ ఎదుటే మనిషి నశించిపోతున్నప్పుడు, చేసిన పాపిష్టి పనులను బట్టి కూరుకుపోతున్నప్పుడు, చూస్తూ చూస్తూ మౌనంగా ఉండలేక ఆ దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి అమాంతంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకని? పాపంలో మునిగిపోతూ ఆ తర్వాత శాపంగా మారిపోయి నరకానికి చేరిపోయే నిన్ను బ్రతికించుకోవాలని, రక్షించుకోవాలని. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకే వచ్చేశాడు. నిన్ను బాగు చేయడానికి, నీ బ్రతుకును బాగు చేయడానికి, అల్లరి పాలైపోతున్న నీ జీవితాన్నే ఆశీర్వాదంగా మార్చటానికి నిన్ను సృష్టించిన దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చాడు.